హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. దొంగతనాలు కాదు, కమిషన్లు కాదు, లంచాలు కాదు, ఆర్గనైజ్డ్ సెక్టార్ ద్వారా కొన్ని లక్షల కోట్లు మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి, సామాన్య జీవుల నుంచి బడా కార్పొరేట్ కంపెనీస్ వ్యవస్థలు ఎలా దోచుకుంటున్నాయి మీకు తెలుసా? ఫస్ట్ లోన్స్. మనకు అవసరం ఉన్నా లేకపోయినా లేడీ ఏజెంట్స్ ద్వారా, కాల్ ఏజెంట్స్ ద్వారా మన ఫోన్లు చేసి మనకు ముందు లోన్లు అంటగడతారు. నెక్స్ట్ ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్లు కొన్ని లక్షల కోట్లు మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్లో లాస్ట్ 5 yearsలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని అదర్ దాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిగిలిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గరగా 8,500 కోట్లు లేట్ ఫీజు కింద కలెక్ట్ చేశారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మినిమం బ్యాలెన్స్ లేదు. సో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని 8,500 కోట్లు వాళ్ళు లేట్ ఫీజుగా కలెక్ట్ చేశారు. ఇలా లేట్ ఫీజులు, పెనాల్టీలు, ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ బ్యాంక్స్ 1 లక్షల కోట్లు సామాన్యుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి తెలిసిన బడా కార్పొరేట్ సంస్థలకి, కంపెనీస్కి అప్పులుగా ఇచ్చి వాళ్ళు 2-3 years తర్వాత అవి రీపేమెంట్ చేయకుండా ఉండటం, వాటిని వీళ్ళు మాఫీ చేయటం. లాస్ట్ 10 yearsలో ఈ బ్యాంక్స్ అన్ని కలిపి అక్షరాల 16,30,000 కోట్లు రుణమాఫీ చేశారు. అంటే సామాన్యుడి దగ్గర అకౌంట్లో డబ్బులు లేకపోతే మీరు 8,500 కోట్లు మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ కింద కలెక్ట్ చేయటం, వాళ్ళకి లోన్లు అవసరం లేకపోయినా వాళ్ళకి లోన్లు అంటగట్టడం, వాళ్ళ అవసరాలకు ఏదో తెలియకుండా వాళ్ళ లోన్లు ఇవ్వటం, నెక్స్ట్ ఆ డబ్బుల్ని పెద్ద పెద్ద కంపెనీస్కి రుణమాఫీ కింద ఇచ్చేయటం. ఎంత ఆర్గనైజ్ జరుగుతుంది ఇక్కడ. సామాన్యుడు 1 లక్ష రూపాయలు లోన్ కట్టకపోతే వాళ్ళు ఊరుకుంటారు. బ్యాంక్స్ వాళ్ళు ఇంటికి రావటం, వాళ్ళు అల్లరి చేయడం, అప్పులు పాలు చేసే విధంగా చేస్తారు. బట్ కంపెనీస్ మాత్రం ఎటువంటి లోన్ కట్టకపోయినా కానీ వాళ్ళు ఏమీ చేయరు. ఎంత ఆర్గనైజ్డ్గా మిడిల్ క్లాస్ మనీ ఏదైతే డైలీ కూలికి వెళ్ళి జాబ్ చేసి శాలరీ సంపాదించిన మనీ కార్పొరేట్ వ్యవస్థలకి వెళ్ళిపోతుందో త్రూ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా, ఒక్కడ కూడా ఇక్కడ ఇల్లీగల్ గా యాక్టివిటీ జరగలేదు. అంత వైట్ కాలర్ మనీ ద్వారానే మనీ సామాన్య పీపుల్ జేబుల్లోంచి పెద్ద పెద్ద కంపెనీస్ జేబుల్లోకి రూట్ అయిపోయింది. మీరు చూస్తే డిసెంబర్లో ఆర్బీఐ రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం హౌస్ హోల్డ్ సెక్టార్స్ యొక్క 43% డెట్ జీడిపిలో షేర్ అయింది. ఎంత ఎక్కువగా లోన్స్ పెరుగుతుంది మీరు అర్థం చేసుకోగలరు. సామాన్యులు కూడా వాళ్ళ అవసరాలు ఏవి, ఆస్తులు ఏవి, ఎవరైనా ఆస్తుల కోసం అప్పులు చేయాలి అంటే మీరు ఒక ఇల్లు కొంటున్నాం లేదా ఏమైనా ప్లాట్ కొంటున్నాం, ఎంతో కొంత మీ జేబులో నుంచి డౌన్ పేమెంట్ చేసి ఒక లోన్ తీసుకొని మీరు ఒక ఆస్తిని కొనుక్కోవాలి. అలా కాకుండా డైలీ నీడ్స్ కోసం, పిల్లల స్కూల్ ఫీజు కట్టడం కోసం లేదా మేము ఇల్లు నడవడం కోసం మీరు అప్పులు తీసుకున్నారంటే మీ డెట్ ట్రాప్లో పడిపోతారు. మీరు చూస్తే లాస్ట్ 10 yearsలో కూడా ఇండియన్ హౌస్ హోల్డ్స్ యొక్క సేవింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయి. ఇండియాకి సేవింగ్సే వెన్నెముక. మీకు ఎంత పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చినా కానీ ఇండియాలో మన పెద్దోళ్ళందరూ పూర్వీకులు కూడా మనం ఎంత సంపాదించినా ఎంత కొంత మనం దాచుకున్నాము అని చెప్పి ఫ్యూచర్ కోసం పెళ్ళనో పిల్లగాడి చదువు అనో అమౌంట్ దాచుకునేవారు. అలాంటి సేవింగ్స్ కూడా నేను ఆర్బీఐ రిలీజ్ చేసిన రిపోర్ట్లో 69% నుంచి 61%కి పడిపోయింది. అంటే మన సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, లోన్స్ పెరిగిపోతున్నాయి. లోన్స్ మనకు అంటగట్టేసి ఆ ఇంట్రెస్ట్లు, పెనాల్టీలు, ఛార్జెస్ వాటన్నిటిని కలెక్ట్ చేసి పెద్ద పెద్ద బడా కంపెనీస్కి రుణమాఫీ కింద చేసేస్తున్నారు. సో ఇది ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ మీరు అర్థం చేసుకోగలరు. సో ఈ విధంగా లోన్స్లో మనం మేజర్ అమౌంట్ పడిపోతుంది. సో ఒక ఫ్యామిలీలో ఒకటే పర్సన్ ఎర్నింగ్ బ్రెడ్ విన్నర్ ఉన్నారంటే, ఎవరైతే ఎర్నింగ్ ఉన్నారో వాళ్ళు ఒక లోన్ తీసుకుంటే, ఒక హోమ్ లోన్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ అయిపోయింది. ఒక 15 years 20 years ఆ లోన్ కట్టుకోవడం, పిల్లలకు చదువులు స్కూల్ ఫీజులు కట్టుకోవడం, ఏమైనా హాస్పిటల్ ఖర్చులుంటే అంతటితో ఫినిష్, వాళ్ళ జీవితం అక్కడితోనే అయిపోతుంది. బట్ కంపెనీస్ కొన్ని 100 కోట్ల లోన్లు మాత్రం రుణమాఫీ కింద లేపేస్తుంది. నెక్స్ట్ సెకండ్ది స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్ చూస్తే ఈరోజు ట్రంప్ టారిఫ్ విధానం వల్ల కానీ లేదా ప్రపంచంలో ఉన్న అనిశ్చిత వల్ల కానీ స్టాక్ మార్కెట్స్ దగ్గర ముదుపలు ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ పెద్ద వాళ్ళు కానీ 30 లక్షల కోట్ల దాకా వాళ్ళు కోల్పోయారు. ఈ మనీ అంతా ఎవరిది? సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్ది కాదా? వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్లో ఎంత అమౌంట్ కోల్పోతున్నారు. సో మీరు ఒక కంపెనీ తెలంగాణలో, పర్టికులర్ హైదరాబాద్ సిటీలో ఒక ప్రముఖ పొలిటీషియన్ బ్యాక్డ్ కంపెనీ జనాల దగ్గర నుంచి ప్రైస్ రేట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దగ్గర 276 రూపీస్ దాకా కంపెనీ ప్రైస్ వెళ్ళిపోయింది. ప్రజెంట్ ఆ కంపెనీ షేర్ 6 రూపాయలకి ట్రేడ్ అవుతా ఉంది. అంటే ఒక పర్సన్ 276 దగ్గర ఆ కంపెనీ షేర్ కొనుంటే ఇప్పుడు 6 రూపీస్కి వాళ్ళు రియలైజ్ చేసుకోవాలి. ఒక 1 లక్ష రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఆ 1 లక్ష రూపాయల వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది మీరు అర్థం చేసుకోండి. ఎంత లెవెల్లో సామాన్యుల దగ్గర నుంచి షేర్లు కొనిపెట్టడం, ఎక్కువ రేట్ల దగ్గర వాళ్ళు కొనిపిస్తారు, తక్కువ రేట్లో వాళ్ళు మళ్ళీ సెల్ చేసుకునే పరిస్థితిని తీసుకొస్తారు. సో స్టాక్ మార్కెట్ చాలా పెద్ద కంపెనీస్, పెద్ద కంపెనీ అంటే మిడ్ అండ్
స్మాల్ సైజ్ కంపెనీస్ అన్నీ కూడా పబ్లిక్ మనీకి వెళ్ళి ఐపీఓ ద్వారా పబ్లిక్ మనీ తీసుకురావడం, ఆ మనీని వాళ్ళకి ఇష్టం వాడుకోవటం, ఈ ఇన్వెస్టర్స్ ఆ ప్రైస్ ఏదో పెరుగుతుంది అన్న హోప్తో అమౌంట్ ఇన్వెస్ట్ చేయటం, తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవడం. రేపు పొద్దున కొన్ని షేర్స్ మీరు అమ్మాలన్నా కానీ కొనేవాళ్ళు దొరక్క అలానే అమౌంట్స్ బ్లాక్ అవుతుంది. మీ ఫ్రెండ్కి డబ్బులు కావాలని ఎవరిని అడిగితే మీరు మాత్రం ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తారు. కానీ వేరే వాడు ఎవడో ఫోన్ చేసి చెప్తారు, ఈ స్టాక్ పెరుగుతుందంట, రేపు పొద్దున్న ఫ్యూచర్లో బాగుండేదని చెప్పగానే మినిమం అనాలిసిస్ కూడా చేయకుండా కంపెనీ ఏంది, కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, ఏమైనా పొలిటికల్ అఫిలియేషన్ ఉందా, కంపెనీ ఏ సెక్టర్లో ఉంది, కంపెనీ ఎంత ప్రాఫిట్లో ఉంది అని మినిమం అనాలిసిస్ కూడా చేయకుండా ఆ కంపెనీ షేర్ మీరు కొనేస్తారు. లేటర్ ఎవరైతే మీకు ఆ కంపెనీ సజెస్ట్ చేశారో మీకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏమవుతుందంటే కంపెనీ రేట్ పెంచేసి మార్కెట్లో కంపెనీ కొంచెం పాజిటివ్గా న్యూస్ స్ప్రెడ్ చేసి ఆ కంపెనీని షేర్లు వాళ్ళు వదిలించుకుంటారు. రిటైల్ ఇన్వెస్టర్స్ కొంటారు ఎక్కువ రేట్లో కొనేసి, రేపొద్దున అమ్ముదామన్నా కానీ మీకు కొనేవాళ్ళు నాకు దొరకరు. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఎస్ఎంఈలు ఇప్పుడు బాగా ఎక్కువైపోయిన ఎస్ఎంఈ ఐపీఓలు, ఆ షేర్లన్నీ కూడా లాట్లోనే ట్రేడ్ అవుతుంటాయి. ఒక్కొక్క లాట్ 200 షేర్స్, 150 షేర్స్, అంటే ఒక లాట్ కొనాలి మీకు దగ్గర 1.2 lakhs, 1 lakh, 2 lakhs కూడా ఒక్కొక్క లాట్ సైజ్ ఉండేది. అంత పెట్టి మీరు కొన్నారంటే రేపొద్దున మీరు అమ్మేటప్పుడు కొనేవాళ్ళు దొరకరు. ఎందుకంటే క్వాంటిటీ లిమిటెడ్గా ఉండిద్ది. మీకు సప్లై చేద్దాం మీరు అమ్ముదాం అనుకున్నా కానీ కొనేవాళ్ళు దొరకరు. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళంతా కూడా ముందే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనేసి తక్కువ రేట్లో కొనేసి వీళ్ళందరికీ టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేసి మీ అందరికి కూడా కొనండి కొనండి అని చెప్తారు. మీరు నిజమని కొంటారు. మీరు డబ్బులు పెట్టిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. మీరు కొన్నారు కదా, వాళ్ళు అమ్ముకుంటారు. ఆ టైంలో వాళ్ళు అమ్ముకొని బయటపడిపోతారు. హై రేట్లు అమ్ముకొని బయటపడిపోతారు. రేపొద్దున మీరు కొన్నాక ఏం చేయలేని పరిస్థితి మీరు వెళ్ళిపోతారు. సో మీరు ఏదైనా కంపెనీ షేర్లు కొనేటప్పుడు ముందు ఆన్లైన్లో స్క్రీమర్ అని ఒక వెబ్సైట్ ఉండిద్ది, ఫ్రీగా ఉండిద్ది. మీరు వెళ్ళి ఆ కంపెనీ ఏంది, కంపెనీ పాలసీలు ఏంది, ప్రొసీజర్స్ ఏంది, ఫౌండర్స్కి షేర్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఏ మినిమం అనాలిసిస్ చేసి కంపెనీలో షేర్ కొనండి. పర్టికులర్లీ ఐపీఓలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా కాన్షియస్గా ఉండండి. చాలా ఫౌండర్స్కి విజన్ ఉండదు, విషయం ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ విధంగా మీ డబ్బులు మీరు కోల్పోవద్దు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఎంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కోల్పోతున్నారో మీ కళ్ళెదులో మీరు చూడొచ్చు. సో మినిమం కాన్షియస్ మీరు చేసుకోండి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది, మార్కెట్ ఎప్పుడు అన్సర్టన్గా ఉండేది, పర్ఫెక్ట్ మార్కెట్ ఎప్పుడు ఉండదు. ఒక షేర్ వాల్యూ ఈరోజు 10 రూపాయలు ఉంది, ఫ్యూచర్లో 15 రూపాయలు అవుతున్నాను, 20 రూపాయలు అవుతున్నాను ఎవరైనా మీరు ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మీకు అమ్మేవాడు కూడా ఎంతో కొంత తెలియగల ఉంటాడుగా, వాడు ఎందుకు అమ్ముతున్నా మీరు అనాలిసిస్ చేయాలి. ఆ అనాలిసిస్ చేయకుండా మీరు అమ్ముతున్నాను మీరు కొంటే మీరు లాస్లో ఉండేది. ఒక కంపెనీ షేర్ వాల్యూ 10 రూపాయలు అయి ఉండి 10 రూపాయల్లో ట్రేడ్ అవుతుంటే ఎవరు కొనరు. ఆల్రెడీ వాల్యూ 10 రూపాయలు, ట్రేడ్ అవుతుంది 10 రూపాయలు, ఎందుకు కొంటారు? సో దాని వాల్యూ ఎక్కువ ఉండి తక్కువలో వస్తే కొంటారు, లేకపోతే ఫ్యూచర్లో పెరిగిన హోప్ ఉంటే కొంటారు. ఇవేమీ లేకుండా మీరు మాత్రం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయబోకండి. సో మినిమం కాషియస్గా ఐపీఓలో కానీ షేర్లో కానీ కొనేటప్పుడు మినిమం విజిలెంట్గా ఉండి కొనండి. టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు పోస్ట్ చేశారు అని మాత్రం కొనబోకండి. వాళ్ళు పోస్ట్ చేసేది వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అమ్ముకోవడం కోసం, అది దాన్ని మీ ద్వారా కొనిపించడం కోసం. సో 2 things, ఫస్ట్ ఏమో లోన్ల ద్వారా మీ డబ్బులు దోచుకుంటున్నారు. నెక్స్ట్ మీకు కొంచెం ఇన్కమ్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే షేర్ మార్కెట్లో మేమని దోచుకున్నారు. ఇదంతా కూడా మీరు చూస్తే 1980 to 1990 మధ్య పుట్టిన వాళ్ళంతా కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 1 ఫ్యామిలీ బ్రెడ్ విన్ ఉంటారు. వాళ్ళేమో ఆ లూప్లో చిక్కుకున్నారు. 1990 నుంచి 2000 మధ్యలో పుట్టిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్న్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఎర్న్ చేస్తున్నారు, ఎక్స్ట్రా ఇన్కమ్ మిగిలిందో వాడిని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. వాళ్ళ దగ్గర మనీ వాళ్ళు ఈ విధంగా దోచుకుంటున్నారు. ఏది మనకు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు, మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అని. మ్యూచువల్ ఫండ్స్ సహీ హై నై, అవి సహీ హై కాదు. సో మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి తెలిసిన కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ కంపెనీస్ని చేసుకొని వాళ్ళు డబ్బు చేసుకున్నారు తప్పితే మీకోసం చేయలేదు. సో మీరు యూ షుడ్ బి మోర్ కాషియస్ అండ్ విజిలెంట్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో తెలిసిన ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని తప్పితే ఈ టెలిగ్రామ్ ఛానల్స్, వాట్సాప్ గ్రూప్లు, ఫేస్బుక్ ఫీడ్ను బేస్ చేసుకొని మాత్రం మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయబాకండి. ఇంకా ఐపీఓ కాకముందే కొన్ని కంపెనీస్ వాళ్ళు ప్రీ ఐపీఓలో షేర్స్ అమ్ముతున్నారు. అది కంపెనీ దగ్గర నుంచి అయితే కొనాలని తప్పితే నార్మల్ బ్రోకర్ దగ్గర నుంచి, ఏజెంట్ దగ్గర నుంచి కొనబాకండి. అది ఇల్లీగల్. కంపెనీ ఐపీఓ ట్రేడ్ కాకుండా వాటి షేర్స్ మీరు ఓపెన్ ప్లాట్ఫామ్లో బయట పబ్లిక్ కొనడం ఇల్లీగల్. కంపెనీ దగ్గర నుంచి కొనొచ్చు కానీ బయట ట్రేడర్స్ దగ్గర నుంచి మీరు ఎటువంటి షేర్స్ కొనకూడదు. సో ఈ విధంగా మీరు మనీ కోల్పోకండి. నెక్స్ట్ ఆఫ్టర్ 2000 పుట్టిన వాళ్ళకి మాత్రం వీళ్ళకి ఆన్లైన్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ అంటే స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర మనీ వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టరు. నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి హోమ్ లోన్స్ ఉండవు. ఎందుకంటే అప్పుడే జాబ్ వచ్చి 2-3 years అవుతుంది, ఇన్కమ్ వస్తూ ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి మనీ మీరు ఇలా తీసుకున్నారంటే బెట్టింగ్ యాప్స్. ఇండియాలో యాక్చువల్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ని వీళ్ళు ఎవరు ప్రమోట్ చేయకూడదు. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్ ఉంది. కింగ్ ఫిషర్ బీర్ కానీ టొబాకో ప్రొడక్ట్స్ కానీ వాటిని మన ఇండియాలో డైరెక్ట్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు.
వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కింగ్ ఫిషర్ వాటర్ అమ్ముతారు. సో కింగ్ ఫిషర్ వాటర్ ఎవరైనా తాగారు ఎంతవరకు కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసి దాని ద్వారా కింగ్ ఫిషర్ బీర్ని వాళ్ళు ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తారు. అలాంటి వాటిని సరోగేటివ్ అడ్వర్టైజింగ్ అంటారు. అంటే వాళ్ళ మెయిన్ ప్రొడక్ట్స్ ని ఇండైరెక్ట్ గా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఇండైరెక్ట్ గా అడ్వర్టైజ్ చేసి వాళ్ళు అమ్ముకోవాలనుకున్న ఆల్కహాల్ ప్రొడక్ట్స్ కానీ టొబాకో ప్రొడక్ట్స్ కానీ మా పబ్లిక్ ద్వారా కొనిస్తారు. అదే విధంగా ఐపీఎల్లో కూడా డ్రీమ్ లెవెన్ అని, ప్లే లెవెన్ సర్కిల్ అని, ఎంపీఎల్ అని ఇలా కొన్ని యాప్స్ ని వాళ్ళు డైరెక్ట్ గా ప్రమోట్ చేసి ఏదైతే లీగల్ గా ఉన్న యాప్స్ ని ప్రమోట్ చేసి ఇల్లీగల్ గా ఉన్న యాప్స్ ని యూజ్ చేసి పబ్లిక్ నుంచి ఆఫ్టర్ 2000 కిడ్స్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళతో బెట్టింగ్ పెట్టించి వాళ్ళ మనీ మొత్తం వీళ్ళు లూట్ చేస్తున్నారు. రీసెంట్ సర్వే ప్రకారం అరౌండ్ 30 crores పీపుల్ బెట్టింగ్ యాప్స్ లో రెగ్యులర్ గా యూజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంత కోల్పోయారు అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవరు కూడా మా బయటకు వచ్చి నేను బెట్టింగ్ లో ₹1,00,000 కోల్పోయాను, 10,000 కోల్పోయాను చెప్పరు. కాబట్టి వాళ్ళు ఎంత కోల్పోయారు అనేది ఎవరికి తెలియదు. బట్ వాళ్ళు కొన్ని లక్షల కోట్లు అయితే వాళ్ళు కోల్పోతున్నారు. దగ్గర ఇప్పుడు 670 బిలియన్స్ బెట్టింగ్ బిజినెస్ ఇండియాలో నడుస్తూ ఉంది. మనం చూడొచ్చు ఎవ్రీడే న్యూస్ లో బెట్టింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయిండు, ఇద్దరు సూసైడ్ చేస్తున్నారు, ఒకళ్ళు సూసైడ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఈ విధంగా పెద్ద పెద్ద బెడా కంపెనీస్ వాళ్ళు ఆర్గనైజ్డ్ గా ఎటువంటి ఇల్లీగల్ పని చేయకుండా ఒక ఇన్కమ్ ఉంటేనే వాళ్ళ దగ్గర నుంచి లోన్ రూపంలో, 2 ఇన్కమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ షేర్ల రూపంలో, ఇంకా కిడ్స్ ఆఫ్టర్ 2000 పుట్టిన వాళ్ళు రీసెంట్ జాబ్లు వచ్చిన అలాంటి వాళ్ళు బెట్టింగ్ రూపంలో వాళ్ళ యొక్క మనీని వీళ్ళు దోచుకుంటున్నారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా మీ డబ్బులు మీరు సేఫ్గా ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ.